హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ని చూసేద్దాం రండి. ఈ డిజైన్తోనే నేను ఈ ఫ్రాక్ని కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇంటర్లో స్టిచ్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్. నేను దీన్ని పర్సనల్గా కస్టమైజేషన్ చేయించుకున్నాము. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది, స్మూత్ ఫినిష్ వస్తుంది. మీరు కూడా చూసేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి మా పిన్ని నాకు మా హనీకి ట్విన్గా కుట్టిద్దామని అవుట్ఫిట్ చేసుకున్నాం మేము. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మేము మా పిన్ని రాజమండ్రి నుంచి తీసుకొచ్చారు. నాకు మా హనీకి సేమ్ ఇద్దరం ఒకేలాంటి డిజైన్తో అంబ్రెల్లా కటింగ్లో మేము ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయించుకున్నాము. ఈ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడల్లా నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఈ కలర్ చాలా బాగా సెట్ అయిందని. ఇప్పటికీ నేను చాలా టైమ్స్ వేసుకున్నాను. సండేస్ మోస్ట్లీ వేసుకుంటాను నేను ఈ అవుట్ఫిట్ని. ఈ ఫ్యాబ్రిక్కి అండ్ స్టిచ్చింగ్కి నాకు ఓవరాల్గా 1000 రూపీస్ అయ్యాయి. ఈ ఫ్రాక్ వచ్చేసి చందేరి పట్టు ఫ్యాబ్రిక్. అరౌండ్ నాకు 1500 అలా పడింది. అమ్మ కట్ పీసెస్లో తీసుకున్నాము భీమవరంలో. నేను 10th మంచి మార్క్స్తో పాస్ అయ్యానని మా మమ్మీ నాకు ఈ డ్రెస్ కొన్నారు. యాక్చువల్లీ మా మమ్మీకి డిజైన్ నచ్చింది. ఈ డిజైన్ నచ్చి వెళ్ళిన 10 మినిట్స్లోనే మేము ఈ ఫ్రాక్ని తీసేసుకున్నాము. అవుట్ఫిట్ అయితే హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. డ్రెస్సింగ్ మెటీరియల్తో వచ్చిన శారీ మా పిన్నిది. నాకు చాలా నచ్చిందని నేను అడిగాను. లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటాను ఇచ్చే మమ్మీ అంటే ఇచ్చింది. అరౌండ్ 300 అలా పడింది స్టిచ్చింగ్. ఇది మేము కస్టమైజేషన్ చేయించుకున్నాము. చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఇది రఫుల్ హ్యాండ్స్తో వచ్చింది. చాలా స్మూత్గా ఉంటుంది. మనం ఏ సీజన్లోనైనా ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ లాంగ్ ఫ్రాక్ని. దీనికైనా ఖర్చు తక్కువే, కానీ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు చాలా ప్రెట్టీగా ఉంటుంది. చాలా కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి తీసుకున్నాను. అరౌండ్ 3000 అలా పడింది ఈ ఫ్రాక్. ఇది మొత్తం వర్క్ వస్తుంది, చాలా బాగుంటుంది. భీమవరం ఆకృతిలో తీసుకున్నాము మేము. చాలా షాప్స్ తిరిగాక ఫైనల్లీ మాకు ఇది అవుట్ఫిట్ దొరికింది. రియాలిటీ ఏంటంటే నాకు షాపింగ్ అంటే మా పిన్నికి మా మమ్మీకి టెంపుల్ రన్ గేమే. నాకు నచ్చిన అవుట్ఫిట్ ఏమో నా సైజ్ దొరకదు, నా సైజులో ఉన్న అవుట్ఫిట్ ఏమో నాకు నచ్చదు. ఒకవేళ అవుట్ఫిట్ నచ్చితే నాకు కలర్ సెట్ కాదు, నాకు సెట్ అయిన కలర్ ఏమో రేట్ ఎక్కువ ఉండడము, లేకపోతే అది నా సైజ్ లేకపోవడము. ఇలా నాకు షాపింగ్ అంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోతే ఆర్ఎల్స్ 2-3 డేస్ పట్టిద్ది. నేను ఒక అవుట్ఫిట్ కొనాలంటే క్రిస్మస్కి కానీ మా ఫెస్టివల్స్ దేనికైనా కానీ. అండ్ ఫైనల్లీ అన్ని షాప్స్ తిరిగాక ఫైనల్లీ ఈ అవుట్ఫిట్ని తీసుకున్నాం మేము. మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ 3 అయింది ఈ అవుట్ఫిట్ మేము తీసుకోవడానికి. మీరు కూడా ఈ అవుట్ఫిట్ని దగ్గరగా చూసేయండి. ఈ పార్ట్ మొత్తం నెక్ పార్ట్ అంతా మనకి స్టోన్స్ వర్క్ వచ్చింది. అలాగే బోటంలో కూడా బోటం వర్క్ ఉంటుంది మనకి. ఈ వర్క్ అనేది చున్నీలాగా సైడ్ ఆల్రెడీ అటాచ్మెంట్ అయ్యే ఉంటుంది మనకిది. ఈ అవుట్ఫిట్ వచ్చేసి చీరాల పేరు నుంచి మా మమ్మీ నా బర్త్డేకి సర్ప్రైజ్గా నాకు గిఫ్ట్ ఇచ్చారు. అరౌండ్ 1800 అలా పడింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. ఇది హాఫ్ పట్ టాప్ ఏమో హాఫ్ పట్ చందేరి అండ్ బాటమ్ వచ్చేసి పోచంపల్లి. చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. నేనైతే 2 టైమ్స్ వేసుకున్నాను, ఇంకా వేసుకోలేదా అంటే కొంచెం లావుగా ఉంటా కదా ఈ ఫ్రాక్లో, ఇంకొంచెం బొద్దుగా కనిపిస్తుందని నేను ఫ్రాక్ నేను వేసుకోవట్లేదు. కానీ కొంచెం డైటింగ్ చేసి కొంచెం తగ్గాను. సో మళ్ళీ వేసుకోవాలి ఫ్రాక్స్ అన్నీ. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. అరౌండ్ 1800కి ఇంత మంచి అవుట్ఫిట్ వాళ్ళే స్టిచ్ చేసి ఇస్తున్నారంటే చాలా వర్త్ ఇట్ అని చెప్తాను నేనైతే. అవుట్ఫిట్ అయితే భలే కలర్ఫుల్గా ఉంటుంది. వెడ్డింగ్ సీజన్కి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది వేసుకోనికి. ఈ లైట్ కలర్ ఫ్రాక్ వచ్చేసి మా పిన్ని తీసుకొచ్చారు నాకు భీమవరం నుంచి. లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో వస్తుంది. నాకు అరౌండ్ 500 అలా పడింది ఈ ఫ్రాక్.
పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. టాప్ టు బాటమ్ సేమ్ ఇదే ప్రింట్ వచ్చింది ఈ ఫ్యాబ్రిక్కి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది మా మమ్మీ శారీ 150 రూపీస్ తీసుకుంది మా మమ్మీ ఈ శారీని. పైన ఈ జాకెట్ కూడా మా మమ్మీకి ఎవరు పెట్టారు. సో మేము అలా పైరప్ చేసి దీన్ని స్టిచ్ చేయించుకున్నాము. ఓవరాల్గా స్టిచ్చింగ్కి నాకు 300 పడింది. అంటే 500 లోపు మేము ఈ అవుట్ఫిట్ని స్టిచ్ చేయించేసాము. చాలా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది. కింద అయితే మేము శారీ అంతా కింద బాటమ్కి వేసేసాము. చాలా బాగుంటుంది. చాలా లెంత్ వచ్చింది బాటమ్. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. హోప్ యూ గైస్ లైక్ దిస్. ఇది వచ్చేసి మా మమ్మీ శారీ క్రష్డ్ మెటీరియల్. మా మమ్మీ శారీలానే ఉంచుకోమంది, కానీ నేనే శారీలో ఉంచుకోకుండా ఫ్రాక్ కుట్టించుకున్నాను. కుట్టించుకోవడానికి చాలా మనీ అయినాయి, కానీ నేను అసలు ఒక్కసారి కూడా ఈ అవుట్ఫిట్ని అసలు వేసుకోలేదు. నాకేంటో వేసుకున్నప్పుడల్లా గుచ్చేస్తున్నట్టు అనిపించింది. కానీ అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది, కానీ నాకేంటో నచ్చలేదు. కుట్టించుకుని నేను వార్డ్రోబ్లో అలా పెట్టుకున్నాను. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మేము టాప్ని స్టిచ్ చేయించుకున్నాము. ఫస్ట్ డీప్ నెక్ పెట్టేశారు. ఆ తర్వాత మేము డీప్ నెక్ వద్దంటే మళ్ళీ ఇక్కడ శారీ క్లాత్ కొంచెం వేయించుకున్నాము. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నేను ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేయాలి గైస్. ఫ్రాక్ వచ్చేసి నేను మా కజిన్ మ్యారేజ్కి స్టిచ్ చేయించుకున్నాను. మా మమ్మీ పట్టు శారీ తీసుకుంది. అరౌండ్ 1500 అలా పడింది ఈ శారీ వచ్చేసి. టైలర్ ఆంటీ ఏమో శారీ కంటే ఇది పాపకి లాంగ్ ఫ్రాక్గానే బాగుంటుంది అంటే, సో మేము ఇంకా లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించుకున్నాము. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో ఉన్న ప్రతి ఫంక్షన్స్కి ఇప్పటికి కూడా నేను చాలా ఇష్టంగా వేసుకుంటాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్ అని చెప్పుకోవచ్చు. నాకున్న ఫ్రాక్స్ అన్నిటిలో దిస్ ఈజ్ ద బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇదే కాస్ట్లీ కూడా. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మచిలీపట్నంలో తీసుకున్నాను. ఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. ఇక్కడంతా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి వర్క్ వచ్చింది. సో దీనికి ఈ ఫ్రాక్ యాక్చువల్లీ నాకు 3000 అలా తీసుకున్నారు. ఇది నా లాస్ట్ ఇయర్, నా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నా బర్త్డేకి నేను మా మమ్మీ మా డాడీ వెళ్ళి తీసుకున్నాము. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్మస్ రోజు నైట్ కూడా నేను ఈ అవుట్ఫిట్నే వేసుకున్నాను. ఈ వర్క్ని మీరు కూడా దగ్గరగా చూసేయండి, చాలా బాగుంటుంది. సర్కిల్ షేప్లో వచ్చి ఇక్కడ మనకి చిన్ని చిన్ని ఫ్లవర్స్ వస్తాయి. టాప్ అంతా మనకి ఇట్లా చిన్ని చిన్ని ఫ్లవర్స్తోనే వస్తాయి. బాటమ్ అయితే ప్లెయిన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నాను. కాస్ట్ అరౌండ్ 1100 అలా పడింది. పార్సిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మా ఇంట్లో ఎవ్వరు లేరు. పార్సిల్ ఏమో చాలా లైట్ వెయిట్గా ఉంది. అసలు ఆ ఫ్రాక్ అయినా వచ్చింది లేకపోతే ఇంకేమన్నా తీసుకొచ్చారా అనుకున్నాను. ఓపెన్ చేసాకైతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను బ్లాక్ ఫ్రాక్ని తీసుకున్నాను. బర్త్డేకి బ్లాక్ ఏంటని మా డాడీ మా మమ్మీ ఇద్దరు వద్దన్నారు. ఫస్ట్ నాకు బ్లాకే కావాలి, నాకు ఈ ఫ్రాకే కావాలని. ఇక్కడ బుట్టలా వచ్చి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే. వేసుకున్నప్పుడు మంచి కాంప్లిమెంట్స్ అయితే నాకు వచ్చాయి ఈ ఫ్రాక్కి. తీసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ని చాలామంది అడిగారు. నేను వాళ్ళకి లింక్స్ పంపించాను, కానీ ఫ్రాక్ అరౌండ్ 2500 అలా పెట్టారు. నేను తీసుకున్నప్పుడు అయితే 1100 అలా పడింది నాకు ఈ ఫ్రాక్. నేను మళ్ళీ మొన్న ఎవరో అడిగితే చూసినప్పుడు ఈ ఫ్రాక్ అసలు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, అసలు లేనే లేదు ఈ ఫ్రాక్ అయితే. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ గైస్. ఈ ఫ్రాక్ని కేఎల్ఎం పెట్టిన కొత్తలో భీమవరంలో తీసుకున్నాము. పెట్టిన 2-3 డేస్కి వెళ్ళాము. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యానని మా మమ్మీ నాకు ఈ ఫ్రాక్ కొనిచ్చింది. ఆ తర్వాత మేము చాలాసార్లు కేఎల్ఎంని విజిట్ చేసాం, కానీ ఇంత మంచి ఫ్రాక్స్ అయితే అసలు లేవు. వేరే ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్లో ఉన్నాయి, కానీ ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్లో అయితే అసలు ఫ్యాబ్రిక్సే లేవు. మేము వెళ్ళినప్పుడల్లా ఫస్ట్ మేము కేఎల్ఎంకే వెళ్తాము, ఆ తర్వాత ఆకృతి అమ్మాలోకి వెళ్ళి అవుట్ఫిట్స్ని చూస్తాము. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను గుడివాడ ఎస్టీఆర్లో తీసుకున్నాము. రేపు మా కజిన్ మ్యారేజ్ అనగా నేను ఈరోజు వెళ్ళి నేను మా మమ్మీ షాప్ చేసుకుని వచ్చాము.
అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. 2 స్టైల్స్గా మనం దీన్ని స్టైల్ చేయొచ్చు. ఒకటేమో లాంగ్ ఫ్రాక్లో, ఇంకోటేమో దీనిపైన జాకెట్ ఇచ్చారు. నెక్స్ట్ నేను అది కూడా మీకు వేసుకొని చూపిస్తాను. ఈ ఫ్రాక్ని మనం ఎలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇది జాకెట్, ఇక్కడ మనం థ్రెడ్స్తో స్టైల్ చేసుకోవచ్చు. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంటుంది. 2 వేస్గా స్టైల్ చేసుకోవచ్చు. ఒకటేమో లాంగ్ ఫ్రాక్లో, ఇంకోటేమో డ్రెస్లా కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 2500 అలా పడింది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా మనకి లైట్ వర్క్లా ఇచ్చారు, చంకీస్ లాగా. చాలా బాగుంటుంది. డీసెంట్గా ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అవుట్ఫిట్ అయితే. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను 9th స్టాండర్డ్ చదివేటప్పుడు ఫాతిమా గ్రాండ్లో తీసుకున్నాము, మచిలీపట్నంలో. అప్పుడే కొత్తగా పెట్టారు ఆ షాపు. ఈ ఫ్రాక్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, టాప్ టు బాటము. మనకి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ మిడిల్లో ఏమో షైనింగ్ రెడ్ కలర్ క్లాత్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఓవరాల్గా 3500 అలా పడింది ఈ ఫ్రాక్ వచ్చేసి. మనతో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు. ఈ ఫ్రాక్ వచ్చేసి నా లాస్ట్ ఇయర్ బర్త్డేది. నేను, మా పిన్ని, మా హనీ షాపింగ్కి వెళ్ళాము. ఎప్పుడో ఈవినింగ్ 4కి అలా స్టార్ట్ చేస్తే నైట్ 8, 9 అలా అయిపోయింది. లాస్ట్లో ఇంకా మనకి సెట్ కావు, రేపు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి ఈ అవుట్ఫిట్ కనిపించింది. బ్లాక్ ఫ్రాక్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా బ్లాక్ కలర్. ఈ ఫ్రాక్ వచ్చేసి 3000 అలా పడింది. మేము ఆకృతి భీమవరంలో తీసుకున్నాము. ఈ ఫ్రాక్లో నేను చాలా సన్నగా ఉంటాను, అందుకే ఎక్కువ ఈ ఫ్రాకే వేసుకుంటాను. మీరు కూడా దగ్గర నుంచి వర్క్ చూసేయండి. బ్లాక్ కలర్ చమ్కీస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ అంతా మనకి వర్కే కవర్ అయిపోతుంది. ఓకే గైస్, యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఏ టైప్ వీడియోస్ కావాలి అని. నేను తప్పకుండా ట్రై చేస్తాను. బాయ్ గైస్.